హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ విజయ చౌదరిని. ఈరోజు మా ఇంట్లో ఏం కర్రీ అనుకుంటున్నారా? ఫ్రెష్గా అయితే ఇప్పుడే పట్టుకొచ్చాడు మార్కెట్కి వెళ్ళి మా వారు. ఆకుకూర ఇప్పుడు వలుస్తున్నాను అనమాట. ఆకుకూర మా పక్క అయితే ఇది సిర్రాకు అంటారు, మీ పక్క ఏమంటారు తెలియదు. సిర్రాకు అలాగే మామిడికాయ వేసి, కందిపప్పు వేసి, మామిడికాయ ఆకుకూర పప్పు అనమాట. ఈరోజు తర్వాత చేస్తా, వీడియో చేసి పెడతాను చూడండి. ఆకుకూర అయితే సిర్రాకు ఎంత ఫ్రెష్గా ఉందో, ఫ్రెష్గా ఉంది కదా. ఇదిగోండి, ఇదన్నమాట సిర్రాకు. ఎంత ఫ్రెష్గా ఉంది కదా. వాళ్ళైతే మా ఇంట్లో సిర్రాకు పప్పు అలాగే మామిడికాయ వేస్తారు. అందులో ఎలా చేయాలో వాళ్ళు చూపిస్తాను ఒకటి. ఆకుకూర అయితే 2-3 సార్లు కడిగేసుకున్నాం. కొంచెం మట్టిగా ఉంది ఇది, అందువల్ల 2-3 సార్లు ఇది కడిగేసాను అనమాట. కడిగేసి పెట్టుకున్న పక్కన. అలాగే పచ్చిమిర్చి, టొమాటోలు, ఉల్లిపాయలు శుభ్రంగా కడుక్కున్నాము. తర్వాత ఏమో కందిపప్పు కూడా శుభ్రంగా కడిగేసుకుందాం సరే. పప్పు అయితే శుభ్రం కడిగేసి నానబెట్టేసాను. ఒక 15 నిమిషాలు నానబెట్టి ఇందులో ఇప్పుడు ఆకుకూర వేసుకున్నాం. ఫస్ట్ ఆకుకూర మొత్తం వేసుకున్నాము. తర్వాత వచ్చి కూర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాము. ఉడికిపోతే సరిపోద్ది అనమాట ఇది కుక్కరు. తర్వాత వచ్చి పెద్ద ఉల్లిపాయ, తర్వాత ఒక 3 పెద్ద టమాటాలు పెద్ద సైజు వేసుకున్నాం. తర్వాత మామిడికాయ, ఒక సగం మామిడికాయ అనమాట. ఇది మామిడికాయ వేసుకున్నాము. నేనైతే ఇంకా చింతపండు వేయను, మామిడికాయ బాగుంటుంది టేస్ట్. అయితే గట్టి మామిడికాయ అనమాట, ఒక సగం మామిడికాయ. అలాగే ఒక చిన్న స్పూన్ పసుపు. వాటర్ అయితే ఆల్రెడీ పోసేసినాను, ఇంకా వాటర్ సరిపోతాయి అవే. ఇంకా కుక్కర్ పెట్టేసుకుందాము. కుక్కర్ అయితే పెట్టేసుకొని గ్యాస్ వెలిగించేద్దాము. పెద్ద మంటగా ఉంటే మీడియం మీద పెట్టుకుందాం. మంట అయితే పెట్టుకొని ఒక 4-5 విజిల్, నేనైతే ఒక 5 విజిల్ పెడతాను అనమాట. మీడియంలో పెట్టి చూద్దాము 5 నిమిషాల తర్వాత. విజిల్ అయితే వేసేసింది అనమాట 5 నిమిషాలకి. సెకండ్ది కూడా వచ్చేస్తుంది. సెకండ్ విజిల్ నాటేస్తున్నాను. తలసేపు అయిన ప్రతి 3 విజిల్ కట్ చేస్తున్నాను అనమాట. విజిల్ అయితే అయిపోయింది, తీసేసుకున్నాం కుక్కరు. చూద్దాం పప్పు ఎలా ఉడికింది. కొంచెం వాటర్ ఉన్నాయి, వాటర్ తీసుకొని పప్పు గుత్తి అయితే ఎండిపించుకున్నాం. కొంచెం ఉప్పు, కళ్ళుప్పు వేసుకున్నాము. వేసుకొని పప్పు గుత్తి పెట్టి రుద్దుకున్నాం. ఉప్పు అయితే రుద్దేసుకున్నాము. తర్వాత తిరుమాత పెట్టేసుకుందాం, అయిపోద్ది అనమాట. ఎట్లా పెట్టాలి తిరుమాత చూపిస్తారండి. చూడండి, గిన్నె అయితే పెట్టి వెయిట్ చేసుకున్నాము. అందులో ఆయిల్ వేసుకుందాం. కొంచెం తిరుమాత పెట్టుకుందాం, చూద్దాం రండి అన్నారు కదా. ఏందబ్బా తిరుమాత పెట్టుకునేది చూసేది అనుకుంటున్నారా? ఇదైతే మేమైతే వెరైటీగా ఒకటి వేస్తామన్నమాట, చూపిస్తుంది ఏందో. ఆయిల్ వేసాను అనమాట. కొంచెం ఆయిల్ కొంచెం వేడి ఉంది. ఆయిల్ హీట్ అవుతుంది.
ఆయిల్ అయితే వేడెక్కింది. ఇందులో 4 ఎండుమిరపకాయలు అనమాట. ఇందులో వెరైటీ ఏంటనుకుంటున్నారా? ఇది మీకు తెలుసో లేదో, చూసుంటారో లేదో, మరి దీన్ని వడిం అంటారు. మేము మామూలుగా పప్పులోకి, ఆకుకూర పప్పులోకి, పులుసుకూరలోకి ఇది వేస్తాం అనమాట. ఇదేంటంటే దీంట్లో ఆవాలు, మెంతులు, జీలకర్ర, తర్వాత వచ్చి తెల్లగడ్డలు, చిన్న ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు, మొత్తం అన్నీ ఇంకో ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట. అంతా మొత్తం ఇది చేసి పెట్టుకుంటాం అనమాట. ఎండాకాలం చేసి పెట్టుకుంటాం. ఇది అయితే భలే కూరలో ఎగురు మంచి స్మెల్ వచ్చింది. ఇంకా ఆకుకూర పప్పులు ఇంకా ఆవాలు అవంతా ఏమి వేస్తుంది అనమాట. ఎనిమిరకాయలు వేసేసి ఇది కొంచెం అట్లా వేసేసుకోవటం అనమాట. అంతే, అన్నీ దీంట్లోనే ఉంటాయి. తిరుమల వేసేసుకోవటం కొంచెం వేస్తే సగం మంచి స్మెల్ వచ్చింది. పప్పు కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట. మీకు ఎంతమంది తెలుసు నాకైతే తెలియదు కానీ వెంటనే కలర్ మారిపోద్ది. కొంచెం కరివేపాకు వేద్దాం. చూడండి, బాగా కలర్ వచ్చేసింది, మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే పప్పు దాంట్లో పోసేసుకున్నాము. కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. అంతే, ఆకుకూర పప్పు రెడీ. ఇదిగోండి ఆకుకూర ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఎట్లా చల్లనీళ్ళు కూడా పోలేదు కాబట్టి ఇంకా గ్యాస్ ఆపేసుకోవటమే. 10 నీళ్ళు సరిపోయి ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది అనమాట. మా నెల్లూరు స్టైల్లో ఆకుకూర పప్పు మామిడికాయ. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మామిడికాయ వేసి. ఆకుకూర మామిడికాయ పప్పు అనమాట. నచ్చితే షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే, విజయ చౌదరి ఛానల్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బాయ్. ఫైనలీ ఆకుకూర పప్పు రెడీ. దాని కాంబినేషన్ ఏందనుకుంటున్నారా? చూడండి, సంగటి, ఈ రాగి పిండి, అలాగే జొన్న పిండి, కొంచెం రైస్ అన్నమాట. సంగటి, అలాగే పప్పు, ఆకుకూర పప్పు, మామిడికాయ పప్పు, అంటే కొంచెం మామిడికాయ కూడా వేస్తాయి కదా, చూసారు కదా. దానికి ఉప్పు మిరపకాయల కాంబినేషను. ఈరోజైతే భోజనం ఇట్లా అన్నమాట. మధ్యాహ్నం చూడండి, సంగటి ముద్ద కూడా చేసేసుకున్నాము. ఈసారి ఇంకో వీడియోలో పెడతాను సంగటి ఎలా చేయాలో ఏంటి అనేది. ఆకుకూర పప్పు, అలాగే మిరపకాయలు, మిరపకాయలు అనమాట కాంబినేషన్. ఓకే, బాయ్.